భారతదేశం షుగర్ పేషెంట్లకి నిలయంగా మారుతోంది. ఊబకాయ సమస్య వల్ల ఈ షుగర్ వస్తుంది. ఇంకా మనం తినే జంక్ ఫుడ్ వల్ల కూడా ఈ షుగర్ వస్తుంది. ఒక విషయం అని కాదండి, షుగర్ రావడానికి ఇది, అది అని కారణాలు మనం చెప్పలేం. ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా దానికి కట్టడి చేయలేకపోతున్నారు డాక్టర్స్ కూడా. మరి ఈ షుగర్ నియంత్రణకి ఆయుర్వేదంలో ఎలాంటి మందులున్నాయి? ఎలాంటి చిట్కాలున్నాయి? మనకి చెప్పబోతున్నారు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. షుగర్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా వ్యాపించేస్తుంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మరి దీనికి ఆయుర్వేదంలో పూర్తిగా కట్టడి చేయొచ్చంటారా? లేదంటే జీవితాంతం ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు, అట్లాగే వాడాలంటారా? షుగర్ వ్యాధి యాప్య వ్యాధి అని చెప్పేసి ఆయుర్వేద వైద్య విధానంలో వేలాది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. హ్మ్. యాప్యం అంటే కంట్రోల్లో ఉంచుకోదగ్గ వ్యాధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. మరి కొన్ని రకాలైనటువంటి మన జీవన విధానాలు, ఆహార పద్ధతులు మార్చుకోవడం వల్ల హ్మ్. షుగర్ ని రివర్స్ కూడా చేసుకోవచ్చమ్మా. రివర్సల్ ఈ మాట రివర్స్ కూడా ఎక్కువగా వింటూ yes, yes, ఉన్నాము. అమ్మా. ఓకే. ఎందుకంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కష్టంగా ఉంది. హ్మ్. కొన్ని రకాలైన ఆహార పదార్థాలను మనం ఎటువంటి తప్పని పరిస్థితులు కొన్ని రకాలు తీసుకోవడము, విధులైన పరిస్థితులు తీసుకోవాల్సిన అవసరం కలుగుతుంది. హ్మ్. అదేవిధంగా వాతావరణ కాలుష్యము, వీటి వల్ల ఏంటంటే మరి రివర్స్ చేసుకోవడం కష్టంగా ఉండడం చేతనే హ్మ్. మరి యాప్య వ్యాధిగా మనం చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఓకే. కానీ కొన్ని అతి తక్కువ శాతంలో మాత్రము ముఖ్యంగా ఇన్సులిన్ ఆధారమైనటువంటి ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులకి హ్మ్. అంటే షుగరు 2 రకాలమ్మా. ఓకే. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్పేసి. హ్మ్. మరి బై బర్త్ అంటే పుట్టుకతోనే ఇన్సులిన్ అవసరం ఉండి ఇన్సులిన్ వాడినప్పుడే ఆ షుగర్ కంట్రోల్ ఉండేటువంటి పరిస్థితి అయితే హ్మ్. మరి ఇంకా జీవితాంతం ఇన్సులిన్ వాడుకోవాల్సిందమ్మా, వాడాల్సిందే. వాడాల్సిందే. ఆయుర్వేదంలో మందులు లేవు. పుట్టుకతోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి సో అది తప్పదు. ఆ జీన్స్ లోనే ఆ ప్రాబ్లం ఉంటుంది హ్మ్. కాబట్టి అలా కాకుండా మరి మధ్యలో వచ్చినటువంటి షుగర్ అయితే మరి నేను చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ చాలా మంది అది తీసుకోలేరు కాబట్టి నియంత్రణలో కూడా ఉంచుకోవచ్చు. కాబట్టి దీన్ని యాప్యం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే సార్. కాబట్టి మిగతా వాటిలాగా ఈ షుగర్ కూడా ఏంటంటేమా దీర్ఘకాలంగా ఈ యొక్క షుగర్ మన దేహంలో ఉండేసరికి రకరకాలైనటువంటి సమస్యలు మొదలవుతాయి. హ్మ్. అంటే తల నుంచి కాళ్ళ వరకు రకరకాల సమస్యలు మొదలవుతాయి. కాలి వేళ్ళు వరకు, ఎగ్జాక్ట్లీ. గోరు వరకు. 4-5 సంవత్సరాలు షుగర్తో బాధపడేటువంటి వాళ్ళలో 100లో దాదాపు 90% మందికి పైగానే ఈ యొక్క సమస్యలు మొదలవుతాయి. అవును సార్. సో ఆయుర్వేద మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని షుగర్ వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఉపద్రవాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగిందమ్మా. హ్మ్. అస్వాస్థ్యం అంటే అనారోగ్యకరమైనటువంటి వాతావరణం, హ్మ్. సర్వ అంటే సమస్తమైనటువంటి, గాత్రం అంటే శరీరం. హ్మ్. సో సమస్తమైనటువంటి శరీరంలో ప్రతి అవయవము, ప్రతి కణము, కణజాలము షుగర్ ప్రభావానికి లోనవుతాయనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఒక్కటే ఒక వాక్యంలో ఈ యొక్క శ్లోకాన్ని గురించి చెప్పడం జరిగిందమ్మా. హ్మ్. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి నేను చెప్పినట్లే దీర్ఘకాలం పాటు ఈ యొక్క షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోతే ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి, హ్మ్. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి, గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి, శరీరంలో ప్రతి ఒక్క అవయవంపై ఎఫెక్ట్ అంతే పడుతుంది. కదమ్మా. హ్మ్. నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. అవును. ప్రతి అవయవమా, అది కాదు ఇది కాదని చెప్పకుండా ఎంతో చెప్పొచ్చమ్మా దీని హ్మ్. గురించి. సో వీటన్నిటి నేపథ్యంలో మరి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది కొంతవరకు మంచి రిజల్ట్ పొందినప్పటికీ చాలా మందికి మాత్రము మరి ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు కూడా కలగమ్మా. హ్మ్. షుగర్ వ్యాధికి మరి డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తారు. హ్మ్. మరి కొన్ని రకాల అనివార్య కారణాల వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదమ్మా. అవును. సో డాక్టర్లు మరి షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం చేత డోసును పెంచడం కానీ, హ్మ్. ఆ యొక్క మాత్రలకి మరొక డోసును యాడ్ చేయడం కానీ, మరొక కొత్త ఔషధాన్ని యాడ్ చేయడం కానీ ఇలా చేస్తుంటారమ్మా. అవును సార్. కాబట్టి ఈ ఆరోగ్య స్పృహ అవగాహన లేకపోవడం చేత, మనం కొన్ని పాటించడం లేకపోవడం చేత, మరి డాక్టర్ గారు చెప్పినటువంటి విధి విధానాలను పూర్తిగా అనుసరించలేకపోవడం చేతనే ఎక్కువ శాతం మందిలో షుగర్ నియంత్రణ లేకుండా హ్మ్. పోతుందమ్మా. ఈ నేపథ్యంలో మరి వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడమే కాకుండా అతి తక్కువ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్తో హ్మ్. ఇవి వాడుకుంటుండడం వల్ల, ఇప్పుడు ఈ ఆయుర్వేదం ఔషధాలు వాడుకుంటుండడం వల్ల మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. హ్మ్. సో అలాంటి ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే ఆ సార్. 4 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చుమా. ఓకే. మొట్టమొదటి పదార్థము పొడపత్రి అమ్మ. పొడపత్రి. పొడపత్రి. సో దీన్నే మధునాశిని అంటారమ్మా. హ్మ్. మధు అంటే తీపిదనం, ఓకే. నాశిని అంటే నాశనం చేయడం. ఇదేంటి బిర్యానీ ఆకులా ఉంది సార్? ఉందమ్మా, ఇట్లే ఉంటుందమ్మా. ఓకే. సో మధునాశిని అనేటువంటి ఈ యొక్క ఆకు ఈ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. హ్మ్.
పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉమ్, ఒక్క చిటికెడు ఈ ఆకు పొడి నోట్లో వేసుకున్నా, లేకపోతే కాస్త ఆకు నమిలేసి మింగేసిన ఉమ్. తర్వాత మనం పంచదార గానీ బెల్లం గానీ ఇలాంటివి ఏదైనా నోట్లో వేసుకుంటే కొంతసేపు రుచి కూడా తెలియదమ్మా, ఓ, చప్పగా కనిపిస్తాయి. అది అంత తీయగా ఉంటుంది. చప్పగా ఉంటుందమ్మా, అసలు దీని రుచి చప్పగా తెలియదమ్మా. ఉంటుంది. ఓకే. సో మధువును అంటే తీపిదనాన్ని నశింపజేస్తుంది. తీపిదనాన్ని. సో ఈ యొక్క మధునాశిని పౌడర్ ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. పరిశోధనలో కూడా దీని గురించి సమగ్రంగా నిరూపణ కూడా జరిగిందమ్మా. ఉహుం. ఇందులో జిమ్నమిక్ యాసిడ్, సాపోనిన్స్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు కూడా షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రిస్తాయని చెప్పేసి కూడా పరిశోధనలో కూడా నిరూపణ అయిందమ్మా. ఉమ్, ఈ మధునాశిని చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఓకే సార్. అలాగే రెండవ పదార్థంగా మెంతులమ్మ. మెంతులు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి. మనం నిత్యం వాడుతూనే ఉంటాం. ప్రతి కూరల్లోకి అన్నిట్లోకి వాడుతూనే ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఓకే. అమ్మా. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇంచుమించు అందరికీ పరిచయమైనటువంటి ఆహార ఔషధం ఆహారం. ఏదంటే మెంతులమ్మ. మెంతులు. ప్రతి ఒక్కరికి తెలుసమ్మా, రకరకాలుగా ఈ మెంతులను కూడా వాడుకుంటుంటారు. ఉమ్, నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయమ్మా. ఓకే సార్. ఈ మెంతులపై జరిగినటువంటి పరిశోధనలో కూడా షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల ఉపద్రవాలను కూడా తగ్గించగలిగినట్టు పరిశోధనలో నిరూపితమైందమ్మా. ఉమ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా చాలా ఏళ్ల పాటు ఈ మెంతులపై పరిశోధన చేసి షుగర్ వ్యాధిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా నిరూపించడం జరిగిందమ్మా. ఓకే. ఈ మెంతులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 50 గ్రాముల మెంతుల చూర్ణం కూడా తీసుకోవాలమ్మా. ఉమ్, అదేవిధంగా మూడవ పదార్థంగా పసుపు పసుపు. కొమ్ములు. పసుపు కొమ్ములమ్మా. ఉమ్. పసుపు కొమ్ములకి హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత ఉంది. సో పసుపు మనకి ఏంటంటే శుభంగా వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క వంటల్లో కూడా వేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఉమ్, పసుపులో కూడా షుగర్ను నియంత్రించేటువంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నారమ్మా. ఓకే. పసుపు కొమ్ములు దంచి మనం చూర్ణంగా తయారు చేసుకుని వాడుకోవడం మంచిదమ్మా. ఉమ్, కల్తీ పసుపు ఇలాంటివి వాడుకోకూడదు. వాడుకోకూడదు. సో ఈ పసుపు చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పసుపులో ఉన్నటువంటి కుక్కుమ అనేటువంటి రసాయన పదార్థం చాలా సమర్థవంతంగా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఉమ్, అంతేకాకుండా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో మరి ఎక్కువ సంవత్సరాలు గడిచే కొద్ది కూడా క్రమక్రమంగా మెదడులో కొన్ని రకాలైనటువంటి కణజాలాలు దెబ్బతినడం వల్ల ఉమ్, కొన్ని హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి జరిగి ఆ యొక్క ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గడము, ఏకాగ్రత తగ్గడము, కాన్సన్ట్రేషన్ లాంటివన్నీ తగ్గిపోవడము, ఓకే. మతిమరుపు అంటారు కదమ్మా, అవును. ఇలాంటి రావడం జరుగుతుంటుంది. సో ఈ యొక్క పసుపును వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా మతిమరుపు లాంటి సమస్యలు కూడా రావమ్మా. ఓకే. అంతేకాకుండా పసుపు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి వ్యాధి నిరోధక శక్తి క్రమక్రమంగా సన్నగిల్లబడిపోయి చిన్న చితకకి వ్యాధులు బలహీనంగా వస్తుంటాయి. అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఉమ్, అలా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరగడం వల్ల షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. ఉమ్, చివరగా ఉసిరి అమ్మా. ఓకే. సో ఉసిరి పెచ్చులు మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతాయి. ఉమ్, ఉసిరి పొడి కూడా ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఓకే సార్. ఈ ఉసిరి పౌడర్ కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఉమ్, ఉసిరిలో కూడా ఎలాజిక్ యాసిడ్, క్యాంఫరాలు, కెఫిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. విటమిన్ సి ఉంది. ఉమ్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి షుగర్ వ్యాధిని నియంత్రించడమే కాకుండా ఉమ్, ఈ వ్యాధి నిరోధక శక్తిని కూడా బాగా పెంపొందింపజేస్తుంది. కాబట్టి మరి అనేక రకాలైనటువంటి ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి ఉపద్రవాలు కూడా ప్రమాదకరంగా మారకుండా ఉండేదానికి కూడా ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఉమ్, ఈ ఉసిరి పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల టోటల్ 200 గ్రాముల ఔషధం తయారవుతుంది. ఈ 200 గ్రాముల ఔషధం 40 రోజులకు వస్తుందమ్మా. 40 రోజులు. క్యాల్కులేషన్ కూడా చెప్తాను ఓకే. చూడండి. సో ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 50 మిల్లీలీటర్ల నీళ్ళమ్మా, గతి ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఉమ్, 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ ఉదయం, 2.5 గ్రామ్స్ రాత్రి, ఓకే. రోజు 5 గ్రాములు ఓ, వాటర్లో కలుపుకొని తీసుకుంటుండాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు, రసాయన గుణాలు, ఔషధ తత్వాలు, ఔషధ గుణాలు ఇవన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే. అదే అండి. మరి షుగర్ కి ఎంతో మంచి చిట్కా చెప్పారు. మీరు కూడా మరి ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి ఉండవు. ఆయుర్వేదం గొప్పతనం అదే కాబట్టి మంచి చిట్కా చెప్పారండి. నమస్తే. నమస్తే.